ఈజీ మనీకి అలవాటు పడి బుల్లెట్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ముఠా ఆట కట్టించారు పోలీసులు. బుల్లెట్ చోరీ గ్యాంగ్ అరెస్ట్ చేసి వారి నుండి 26 లక్షల విలువ చేసే 15 బైక్లను సీజ్ చేశారు. ఏపీలో మరో బుల్లెట్ బైక్ దొంగల గ్యాంగ్ బాగోతం బట్టబయలైంది. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఖరీదైన బుల్లెట్ బైక్లను దొంగతనం చేస్తుంది ఈ గ్యాంగ్. వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఇటీవల కాలంలో 5 బుల్లెట్ బైక్లను తాళాలు పగలగొట్టి దొంగిలించారు దొంగలు. దీనికి సంబంధించిన విజువల్ సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న 5 ముఠాను పోలీసులు ఎంక్వైరీ చేశారు. వారి దగ్గర ఉన్న బైక్లను చెక్ చేశారు. అవన్నీ గతంలో దొంగిలించిన బైకులుగా గుర్తించారు పోలీసులు. వారి నుంచి మరో 5 బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఏ1 నిందితుడు ఏపూరి శివ బైక్ స్టంట్స్ చేస్తూ జలసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు నిర్ధారించారు పోలీసులు. ఏపూరి శివకు వీళ్ళంతా కూడా సహాయం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళంతా జలసాలు చేసుకుంటూ తిరిగేవారు. నిందితుల నుంచి 26 లక్షల విలువైన బైక్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. గతంలోనూ బాపట్ల జిల్లాలో బుల్లెట్ బైక్లను దొంగిలించిన 7 ముఠాను అరెస్టు చేసి 16 బైక్లను సీజ్ చేశారు పోలీసులు.